వైభవం, రామ కార్యమునందు సాయం చేస్తానన్నంత మాత్రం చేత కలిగేటటువంటి వైభవం, సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్య వైభవం, సీతమ్మ తల్లి యొక్క బాలాత్రిపుర సుందరి తత్వం, రావణాసురుని యొక్క వాచాలత్వం, రావణాసురుని యొక్క బుద్ధిమాంద్యం, హనుమ యొక్క బుద్ధి వైభవం, హనుమ యొక్క ఉపాసనా బలం, ఉపాసనా క్రమంలో వచ్చేటటువంటి వైక్లభ్యాలు, అన్నింటినీ మించి నమస్కార వైశిష్ట్యం. నమస్కారం అన్నదానికి ఎంత గొప్పతనం ఉందో, కేవలం ఒక్క నమస్కారం ఎంత సాధించగలదో చూపించిన కాండ సుందరకాండ. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, ఓషధి ఎటువంటిదో నమస్కారం అటువంటిది. ఓషధి దేనికి తీసుకుంటారు మీరు? ఏదైనా అనారోగ్యం వస్తే ఓషధి తీసుకుంటారు. ఒక ఓషధి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది, జలుబు తగ్గుతుంది, దగ్గు తగ్గుతుందని. పరమాచార్య స్వామి ఒక మాట అంటుండేవారు, చేసిన నమస్కారం ఎప్పుడూ కూడా ఏం చేస్తుందంటే మిమ్మల్ని కాపాడవలసినటువంటి భరోసా ఇంకోళ్ళ మీదకి తీసుకెళ్ళి పెడుతుంది. మీరు ఇలా అన్నారనుకోండి, ఇలా అనగానే అది స్వీకరించిన వాడు ఏం చేయాలంటే నీకు ఒక ప్రయోజనం చెయ్యాలి, ఉత్తినే పుచ్చుకోకూడదు నమస్కారాన్ని, ఓ ఆశీర్వచనం చెయ్యాలి. ఇప్పుడు మిమ్మల్ని రక్షించే భరోసా ఆయన పుచ్చుకుంటాడు. సుందరకాండలో నమస్కారం చాలా రకాలుగా వస్తుంది. ఏ నమస్కారం ఎలా వెడుతుందో, అసలు ఎటు తిరిగి నమస్కారం చెయ్యాలో దగ్గర నుంచి ధర్మ సూక్ష్మాల్ని వివరించిన కాండ సుందరకాండ. సుందరకాండలో ఇది దొరకలేదు అన్నది లేదు అని పెద్దలు చెప్తారు. అన్నీ సుందరకాండలో ఉంటాయి అని కాదు. అసలు మనుష్య జీవితంలో ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏమిటి చెప్పగలిగినటువంటిది సుందరకాండ ఒక్కటే. ఎందుకో తెలుసా అండి? లంకాపట్టణాన్ని వర్ణిస్తుంది సుందరకాండ. అసలు ఆ కాంచన లంక గురించి ఏమి వర్ణన చేస్తారో, ఎన్ని సర్గల్లో చేశారో మహర్షి. ప్రతి గది, ప్రతి కిటికీ, ఒక కిటికీ చూడాలంటే అక్కడ చాలా కష్టం అండి. కష్టం అంటే ఏమిటో తెలుసా? మీ దృష్టి మరల్చలేరు, చాలా కష్టం. ఇలా చూసి ఇలా తల తిప్పేయడం కుదరదు. కిటికీ చూస్తే అలా ఉండిపోవాలి, ఓ తలుపు చూస్తే అలా ఉండిపోవాలి, ఓ విమానం చూస్తే అలా ఉండిపోవాలి, ఓ విగ్రహం చూస్తే అలా ఉండిపోవాలి. ఇవన్నీ వాడివికోవు, వాడు ఎత్తుకొచ్చినవి. ఊళ్ళో ఎక్కడెక్కడ ఎవరి దగ్గర ఏ అమూల్యమైన ఉన్నాయో అవన్నీ తెచ్చి ఓ తోటికి చేర్చాడు. అక్కడికి వెళ్ళిన వాడి దృష్టి తిప్పడం చాలా కష్టం. అలా ఉంటాయి. రసేంద్రియం ఆకర్షించే ఉంటాయి, మనసుని ఆకర్షించే ఉంటాయి, కన్ను చెదిరిపోయే ఉంటాయి, మనసు అసలు నిలబెట్టడం కుదరని ఉంటాయి. ఇన్ని ఉన్నా మనసుని నిలబెట్టగలిగిన ప్రజ్ఞ ఎవరి ఉందో వాడు సుందరుడు. హనుమ మనసు కదిలిపోవడానికి ఎన్ని కావాలో అన్నీ కనబడ్డాయి సుందరకాండలో. ఒక వ్యక్తి మనసు చెదిరిపోవడానికి ఏమేమి చూస్తే చెదిరిపోతాయో అవన్నీ కనపడ్డాయి. ఇన్ని కనపడితే ఇవి సీతమ్మ కాదని ఆయన వెళ్ళిపోయారు. నయితి 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 నీతి నీతి వాక్యముల చేత ఆత్మవేపుకు అడుగు వేసేటటువంటి సాధకుని యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరించిన కాండ సుందరకాండ. కాదు, ఐశ్వర్యము, కాంచనలంకలో ఉన్నవి ఐశ్వర్యం అనుకుంటాం. అబ్బా ఎంత ఐశ్వర్యం అండి వాడిది అనుకుంటాం. కానీ అది కాదురా ఐశ్వర్యం. ఐశ్వర్యం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తృప్తియే ఐశ్వర్యము. తృప్తియే ఐశ్వర్యం అండి. మీరు ఆలోచించండి నేనన్నమాట. ఒక ఆయనకి బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది, ఇంతకన్నా ఏమిటండి అంటాడు. ఒక ఆయనకి మంచి కలర్ టీవీ ఉంది, ఇవి ఏదో డివిడియో విసిడియో ఉన్నాయి, రిమోట్లు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. ఆయనకి ఇంకా ఎక్కడో విదేశాల్లో ఎక్కడో ఏదో ఉంది, అది ఉంటే ఎంత బాగుండోనండి అంటాడు. బ్లాక్ అండ్ వైట్ టీవీతో తృప్తి చెందినవాడు ఐశ్వర్యవంతుడా, అన్నీ ఉండి ఇంకా ఏదో లేదని ఏడిచినవాడు ఐశ్వర్యవంతుడా? నాకు చెప్పండి. ఆకలేసి అన్నం తినడానికి లేనివాడు దరిద్రుడే, ఆకలేసి అన్నం తిందామంటే సమయం లేనివాడు దరిద్రుడే. అవునా కాదు?